హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్సు, ప్రిపరేషను, అలానే నోటిఫికేషన్ గురించినటువంటి వీడియోలు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. వాటితో పాటు కొన్ని క్లాసెస్ కూడా మనం ఇస్తున్నాం రెగ్యులర్గా, వాటిని మీరు చూసుకోవచ్చు. ఈరోజు మనం యూపీఎస్సి ప్రిపరేషన్ గురించి చర్చించుకుందామండి. రీసెంట్గా యూపీఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఎస్సికి సంబంధించినటువంటి 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఆ నోటిఫికేషన్లో 979 ఉద్యోగాలకి ప్రకటన జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం యూపీఎస్సి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూపీఎస్సి అంటే ఏమిటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఈ సంస్థ కేంద్ర మరియు ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకి పోటీ పరీక్షలు నిర్వహిస్తుందండి. వాటినే మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అంటూ ఉంటారు. ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది టోటల్గా ఉన్నటువంటి పోస్టులు నియర్లీ 21 to 23 పోస్టులు ఉంటాయండి. వాటిలో ఈ ఫస్ట్ 3 అనేటువంటివి ఆల్ ఇండియా సర్వీసెస్: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేటువంటిది ఆల్ ఇండియా సర్వీస్ కాదు, అది సెంట్రల్ సర్వీస్. ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేటువంటిది సెంట్రల్ సర్వీసు, గ్రూప్ ఏ సర్వీస్ అది. బట్ ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటిది ఆల్ ఇండియా సర్వీస్. సో దట్ మనకి 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయండి. లాస్ట్లో చెప్తాను నేను డిఫరెన్స్ ఏంటి, అసలు ఆల్ ఇండియా సర్వీసెస్కి గ్రూప్ ఏ, గ్రూప్ బికి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దామండి. తర్వాత గ్రూప్ ఏ పోస్టులు అండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి గ్రూప్ ఏ పోస్టులు, అలానే ఇవన్నీ గ్రూప్ బి పోస్టులు అనేటువంటివి. ఇప్పుడు తేడా చూస్తే, డిఫరెన్స్ చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్కి అలానే గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్కి తేడా చూస్తే, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే అవి యూపీఎస్సి ద్వారాగా ఆ నియామకాలు జరుగుతాయండి. పోస్ట్ అనేటువంటిది స్టేట్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. రాష్ట్రాల యొక్క అవసరాన్ని బట్టి అక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, అలానే ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ని కూడా పంపుతారు. అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వర్క్ చేయరండి, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళకి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వవచ్చు. ఏ రాష్ట్రంలో అయితే పోస్టింగ్ ఇస్తారో వాళ్ళని ఆ క్యాడర్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టుమారో 2025 కానీ 26 కానీ యూపీఎస్సికి సెలెక్ట్ అయ్యారు. మీకు కేరళలో పోస్ట్ ఇచ్చారండి, దాన్ని కేరళ క్యాడర్ అంటారు. మీ సర్వీస్ అంతా అక్కడే ఉంటుందండి. ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి. ఇంకా గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్ గురించినటువంటిది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే వర్క్ చేస్తుంటండి, యూనియన్ గవర్నమెంట్ దగ్గరే. స్టేట్స్ దగ్గర ఎలాంటి సంబంధం ఉండదు వీటికి. ఇది యూపీఎస్సి. అలానే టైప్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేటువంటివి. మోడ్ ఆఫ్ సెలెక్షన్. అసలు యూపీఎస్సి ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది క్యాండిడేట్స్ని? ఇక్కడ 3 రకాలైనటువంటి స్టెప్లు ఉన్నాయండి. 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి, ఇది వడపోత పరీక్ష, ఫిల్టరైజేషన్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జాము, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేక ఇంటర్వ్యూ. తర్వాత స్లైడ్స్లో చెప్తానండి ఎగ్జామ్స్ అన్నిటి గురించి కూడా. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏముంటుందా అంటే 2 పేపర్లు ఉంటాయండి. ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్ అని, రెండో పేపర్ని సీసాట్ అని అంటారు. సీసాట్ పేపర్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంతా కూడా మనకి మల్టిపుల్ చాయిస్లో ఉంటుందండి, ఆబ్జెక్టివ్ మోడల్లో ఉంటుంది జరుగుతుంది. అలానే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారిని మెయిన్స్కి ప్రమోట్ చేస్తారండి. ఈ మెయిన్స్ అనేటువంటిది సబ్జెక్టివ్ ఎగ్జామ్ అండి, అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేటువంటిది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే మెయిన్స్లో కూడా క్లియర్ చేస్తూ ఉంటారో వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఆ విధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అండి. అసలు యూపీఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఎలాంటిది? యూపీఎస్సీ ఎగ్జామ్కి అలానే ఇతర పోటీ పరీక్షలకు ఉన్నటువంటి తేడా, డిఫరెన్స్ ఏంటనేటువంటి చూస్తే,
యూపీఎస్సి అనేది స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అండి. మీరు యూపీఎస్సి ఎగ్జామ్ రాయాలంటే మీకు కొన్ని స్కిల్స్ ఉండాలండి. అవేంటో నేను చెప్తాను మీకు. మిగతా ఎగ్జామ్స్ అనేవి నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ అండి. మీకు సింపుల్గా నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఎగ్జాంపుల్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలానే మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అవి రాయడానికి మీకు కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. కానీ యూపీఎస్సి అనేది స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇప్పుడు చూద్దాం అసలు స్కిల్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు టీ ఎలా తయారు చేయాలి, హౌ టు ప్రిపేర్ ఏ వెరీ డెలిసియస్ టీ, చాయ్, మీరు యూట్యూబ్లోనో లేకుంటే వేరే ఏదైనా బుక్లోనో చదివారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉందండి హౌ టు ప్రిపేర్ టీ. బట్ మీరు ఎప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయలే. మీరు ప్రాక్టీస్ చేశారండి, ఫస్ట్ పెట్టేటప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉండవండి. నెక్స్ట్ టైం కొద్ది కాలం తర్వాత అంటే రిపీటెడ్గా మీరు అదే యాక్టివిటీని కంటిన్యూ చేయడం ద్వారాగా మీరు ఎక్స్పర్టైజ్ అవుతారండి ఆ ఫీల్డ్లో. దాన్నే స్కిల్ అంటారండి. కాబట్టి ఒకే పనిని రిపీటెడ్గా చేయడం అండి, దాన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. యూపీఎస్సి ప్రిపరేషన్కు కూడా తక్కువ బుక్స్ తీసుకోవాలండి, ఎక్కువ బుక్స్ తీసుకోకూడదు. తక్కువ బుక్స్ తీసుకోవాలి, వాటిని ఎక్కువ సార్లు చదవాలి. మినిమం బుక్స్, మ్యాక్సిమం రీడింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు స్కిల్ అనేటువంటిది డెవలప్ చేస్తారు. స్కిల్ డెవలప్ అవడం ద్వారాగా మీకు అనలిటికల్ అప్రోచ్ అనేటువంటిది పెరుగుతుంది. దాని ద్వారా మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ అనేటువంటిది ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇది వన్ ప్యాటర్న్ అండి. రెండవది వచ్చేసి, సార్ అసలు బుక్స్ ఎలా చదవాలి అంటే రెండు విధాలుగా ఉంటుందండి బుక్స్ చదవడం అనేటువంటిది. ఒకటి బుక్ యొక్క డెప్త్ అండి, సబ్జెక్ట్ యొక్క డెప్త్ చూడడం. రెండవది విడ్త్ చూడడం అండి. విడ్త్ అంటే ఇలా చదవటం అండి. మొదటిది వచ్చేసి డెప్త్ అనేటువంటిది. డెప్త్ ఎప్పుడు పెరుగుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోర్వెల్ వేస్తున్నారండి, ఒకే హోల్లో డ్రిల్ చేయడం ద్వారా డెప్త్ వస్తూ ఉంటుందండి. అంతేగాని రిపీటెడ్గా వాటిని చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కడా కూడా డెప్త్ అనేటువంటిది రాదు. కాబట్టి మనం కూడా సబ్జెక్ట్ అనేటువంటిదని కరెక్ట్గా ఉండేటువంటి ఏదైతే రెఫరెన్స్ బుక్ ఉందో ఒకటి కానీ రెండు కానీ వాటిని తీసుకొని వాటిని రిపీటెడ్గా డ్రిల్ చేస్తూ వెళితే మనకి డెప్త్ అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడు కూడా విడ్త్ పెంచకూడదండి. విడ్త్ అంటే ఎక్కువ బుక్స్ చదవడం అండి. ఎక్కువ బుక్స్ చదవకూడదు, తక్కువ బుక్స్ చదవాలి, వాటినే ఎక్కువ సార్లు చదవాలి. కాబట్టి యూపీఎస్సి ప్రిపరేషన్ అనేటువంటిది డెప్త్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలండి. ఫైనల్గా చెప్తున్నాను, ఎవరికైతే ఎక్కువ బుక్స్ ఉంటాయో వారు తక్కువ చదువుతారండి. ఎవరికైతే తక్కువ బుక్స్ ఉంటాయో వారు ఎక్కువ చదువుతారు, వారే చివరికి ఎక్స్పర్టైజ్ కావడం జరుగుతుంది. ఇది యూపీఎస్సి ఎగ్జామ్ యొక్క నేచర్ అండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏముంటుంది, ఎలా ఉంటుందని చూసినప్పుడు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ అండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు కూడా 2 మార్కులు వస్తూ ఉంటాయి. టోటల్గా మనకి 200 మార్క్స్ అనేటువంటిది మ్యాక్సిమం మార్క్స్ అండి. లాస్ట్ దాని స్లైడ్లో చెప్తాను మీకు మార్క్స్ ఎన్ని వచ్చినటువంటివి ఏంటి అనేటువంటిది. ఇది జిఎస్ పేపర్ 1 గురించి అండి. అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయండి. 33% నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే మీరు ఒక్క క్వశ్చన్ కానీ రాంగ్గా ఆన్సర్ చేస్తే 0.66 మార్క్స్ అనేటువంటివి మీ స్కోర్లో నుండి డిడక్ట్ అవుతాయండి. కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకోవాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఇది జిఎస్ పేపర్ 1 గురించి అండి. నెక్స్ట్ సిలబస్ ఏంటని చూస్తే, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి విషయాల గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలండి. ఆ అవగాహన ఎలా వస్తుంది? దీనికి బెస్ట్ సోర్స్ అనేటువంటిది న్యూస్ పేపర్ రీడింగ్ అండి. ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చారో వారు ఇంగ్లీష్ పేపర్ అయినటువంటి హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవడానికి ట్రై చేయండి. అలానే మీరు సెల్ఫ్గా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచి అలవాటు అండి. అయితే నోట్స్ అనేది లెంగ్తీగా చేసుకోవద్దండి, మరలా మనకు చదవడానికి కూడా అనుకూలంగా ఉండాలి. అంతేగాని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ చేసాం అనుకోండి, మనకంత టైం ఉండదండి. ఆల్రెడీ చెప్పాను మీకు, మినిమం బుక్స్ ఉంటేనే మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ ఉంటుందండి. అదే మ్యాక్సిమం బుక్స్ ఉన్నాయనుకోండి, మినిమం టైమ్సే రివిజన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్కి న్యూస్ పేపర్స్ అనేటువంటిది బెస్ట్ సోర్స్ అండి.
అలానే హిస్టరీ అండి, ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్. దెన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ. ఇండియన్ పాలిటీ అండ్ పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పంచాయతీరాజ్. ఎకనామిక్స్ అండి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ స్ట్రక్చర్ ఇనిషియేటివ్స్. ఇవన్నీ కూడా కరెంట్ డేటా అండి. బేసిక్గా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటిది కరెంట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. అంటే మీరు న్యూస్ పేపర్ని తప్పనిసరిగా చూడాలి. అలానే అట్లీస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కూడా చూస్తే అప్పుడు మీకు ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో జనరల్ సైన్స్ అన్నారండి. జనరల్ సైన్స్ అంటే మీరు అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటిల్ బిట్ బయాలజీ కూడా చదివితే ఇది కవర్ అయిపోతుందండి. నెక్స్ట్ రెండవ పేపర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రెండవ పేపరు, దీన్ని సీసాట్ పేపర్ అంటారండి. ఈ సీసాట్ పేపర్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ పేపర్ అండి. అంటే దీనిలో వచ్చినటువంటి మార్కులు మీ ర్యాంక్ అనేటువంటిది డిసైడ్ చేయవండి. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ అండి. దీనిలో ఏముంటాయని చూసినప్పుడు మేజర్గా ఉండేటువంటిది ఇంగ్లీషు, రీజనింగు, అర్థమెటిక్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే బేసిక్ మ్యాథమెటిక్స్ అప్ టు 10th క్లాస్ వరకు బేసిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటి ఉంటాయండి. ఇక్కడ మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్ అండి. టోటల్ 200 మార్క్స్. ఈ 200 మార్క్స్లో మీరు 33%, అట్లీస్ట్ మీరు 33% మార్క్స్ స్కోర్ చేయాలండి. అంటే 68 మార్క్స్ మీరు అట్లీస్ట్ స్కోర్ చేయాలి. అలా స్కోర్ చేస్తేనే మీ జిఎస్ పేపర్ 1 అనేది వ్యాలిడ్ అవుతుందండి. గుర్తుంచుకోండి, సీసాట్ పేపర్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ పేపర్ అండి. మీ జిఎస్ పేపర్లో ఏ మార్క్స్ అయితే వస్తాయి, జిఎస్ పేపర్ 1లో, జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఏ మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ మెయిన్స్కు ప్రమోట్ చేస్తారండి. సీసాట్ మార్క్స్ అనేటువంటివి కలవు. కానీ జిఎస్ పేపర్ 1 అనేది మీరు అక్కడ సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసాట్ పేపర్లో అట్లీస్ట్ 30%, అంటే 68 మార్క్స్ మీరు స్కోర్ చేసి ఉండాలి. ఇది జిఎస్ పేపర్ గురించినటువంటి సీసాట్ పేపర్. సీసాట్ అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. నౌ బుక్స్ ఏమి చదవాలి? ఫస్ట్ నేను సీసాట్కి తీసుకున్నానండి. ఏం బుక్స్ చదవాలనేటువంటిది మెయిన్స్ అలానే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కోర్ కాంపోనెంట్స్ అనేటువంటి హిస్టరీ, జాగ్రఫీ, వీటన్నింటికి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఏం బుక్స్ చదవాలని చూస్తే మేజర్గా ఇక్కడ నేను ఒక 4 బుక్స్ అండి, ఎక్కువగా ఏమి ఇవ్వలేదండి, 4 బుక్స్ అండి. అనలిటికల్ రీజనింగ్ ఎంకే పాండే, వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి ఇది మీకు. అలానే క్రాకింగ్ ద సీసాట్ పేపర్ అరిహంత్ ఎక్స్పర్ట్స్, ఇది కూడా సరిపోతుందండి. నెక్స్ట్ ద మంత్ర ఆఫ్ సీసాట్ పేపర్ 2 గౌతమ్ పూరి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 3 సరిపోతాయండి. మీకు ఇంకా టైం ఉన్నది అనుకున్నప్పుడు ఈ 4th one కూడా తీసుకొని చదవండి. రిపీటెడ్గా చెప్తున్నాను, బుక్స్ ఎంత తక్కువగా ఉంటే మీరంత షైన్ అవుతారండి. అలాగనే అసలు బుక్స్ కొనొద్దని నేను చెప్పడం లేదండి. మినిమం బుక్స్ అనేటువంటి ఉంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. టోటల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి నేను ఇక్కడ పెట్టానండి. ఫస్ట్గా జనరల్ ఎస్ఏ అనేటువంటి దాన్ని చూద్దామండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్, నేను అవన్నీ పెట్టలేదండి మీకు, అవి వేరే వీడియోలో పెట్టానండి. జనరల్ ఎస్ఏ ఎలా ఉంటుంది, అలానే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, లాంగ్వేజెస్, అవన్నీ కూడా వేరే వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగిందండి. కానీ అది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేకుంటే నేను దాన్ని తెలుగులోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాను. ఇప్పుడు కేవలం నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నానండి మీకు, అంతేగాని ఎగ్జామ్ ఎలా ఉంటుందనేటువంటి నేను చెప్పట్లేదండి. ఇప్పుడు మెయిన్స్ అనేటువంటిది టోటల్గా మనకి 9 పేపర్స్ ఉంటాయండి. మెయిన్స్లో 9 పేపర్స్లో 2 పేపర్స్ అనేటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇంకా మిగతా 7 అనేటువంటివి, ఆ 7 జనరల్ స్టడీస్ పేపర్స్ అనేటువంటివి 4 ఉంటాయండి. 4 మిగతా 3 పేపర్లు అనేటువంటివి జనరల్ ఎస్ఏ పేపర్ 1, అలానే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుందండి, దానికి 2 పేపర్లు ఉంటాయి. కాబట్టి 4 జనరల్ స్టడీస్ పేపర్లు, జనరల్ ఎస్ఏ పేపర్ 1 5, అలానే ఆప్షనల్ సబ్జెక్టు 1 2 పేపర్లు, మొత్తం 7 అండి.
మిగిలినటువంటి 2 క్వాలిఫైయింగ్ అండి లాంగ్వేజ్ పేపర్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలానే రీజనల్ లాంగ్వేజ్ కూడా ఒకటి తీసుకోవాలి. తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకొని రాయాలండి. ఆ 2 లాంగ్వేజ్ అనేది క్వాలిఫైయింగ్ అండి. ఇవి మిగిలినటువంటి 7 కూడా మార్క్స్ అనేటువంటివి డిటర్మైన్ చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జనరల్ ఎస్ఏ పేపర్ చూద్దామండి ఎలా ఉంటుందని. యూపీఎస్సి జనరల్ ఎస్ఏకి సంబంధించి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి సిలబస్ ఇవ్వదండి. కానీ నాకున్నటువంటి టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ నేను కొన్ని ఇవ్వడం జరుగుతుందండి. టాపిక్స్ పాలిటిక్స్కి సంబంధించినటువంటిది, అలానే ఎకానమీకి సంబంధించినటువంటిది, నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీకి సంబంధించినటువంటిది, టెక్నాలజీ, లీగల్, ఎన్వైర్మెంటల్, వీటికి సంబంధించినటువంటి మ్యాక్సిమం కవర్ అవుతూ ఉంటాయండి. మీకు మంచిగా అర్థం కావాలి, బెటర్గా అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో 2024లో వచ్చినటువంటి పేపర్ నేను ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. సెక్షన్ ఏ నుండి ఒకటి రాయాలండి మీరు. సెక్షన్ ఏ నుండి ఒక జనరల్ ఎస్ఏ రాయాలి, సెక్షన్ బి నుండి కూడా ఒక జనరల్ ఎస్ఏ రాయాలి. ఇది కూడా మీకు 1000 నుండి 1200 వర్డ్స్లో రాయాలండి. ఇది కొంచెం గమనించాలి మీరు. 1000 నుండి 1200 వరకు పదాలు అనేటువంటి ఉండాలి. కాబట్టి జనరల్ ఎస్ఏ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేయటంలో ప్రధానమైన పాత్ర పోషించేటువంటిది జనరల్ ఎస్ఏ పేపర్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ అండి. జిఎస్ పేపర్ 1 నేను చెప్పానండి మీకు 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్స్ 4 ఉంటాయి. ఒకసారి మనం ఈ పేపర్ యొక్క నేమ్ గాని చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండి, లైక్ జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్. ఇక్కడ మీ యొక్క జనరల్ ఐడియాని టెస్ట్ చేస్తారండి. పేపర్ 1లో మేజర్గా మనకు ఉండేటువంటిది ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అండ్ సొసైటీ. ఈ 5 మేజర్ కాంపోనెంట్స్ అండి జిఎస్ పేపర్ 1లో. ఇక్కడ మీకు నేను 2 క్వశ్చన్స్ ఇచ్చానండి మీకు అర్థం కావడం కోసం. హౌ ఫార్ వాజ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా? ఇది 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. మరో క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ వింటర్? ఈజ్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఏ సిచ్యువేషన్? ఎలాబరేట్. ఈ 2 క్వశ్చన్లు 2024లో వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లు అండి. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 గురించినటువంటిది ఇది. బుక్స్ అనేటువంటి వింటూ మనం తర్వాత చూద్దామండి. నెక్స్ట్ జిఎస్ పేపర్ 2. ఇది మేజర్గా ఇక్కడ కూడా 5 కాంపోనెంట్స్ ఉంటాయండి. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీనికి సంబంధించి కూడా నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చానండి. Discuss India as a secular state and compare with the secular principles of the US Constitution. అంటే ఇండియన్ సెక్యులరిజం లౌకిక తత్వాన్ని అమెరికన్ లౌకిక తత్వంతో పోల్చమంటున్నారు. తర్వాత ఎగ్జామిన్ ద నీడ్ ఫర్ ద ఎలక్టోరల్ రిఫార్మ్స్ యాజ్ సజెస్టెడ్ బై ద వేరియస్ కమిటీస్ విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్. మనందరికీ తెలుసండి, ఇది రీసెంట్గా న్యూస్లో వస్తూ ఉన్నది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది దాని మీద క్వశ్చన్ వస్తుందండి. అలానే మూడవది, పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ క్రియేట్స్ ఏ విషియస్ సైకిల్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు బ్రేక్ ద సైకిల్? డియర్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ బ్యూటీ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో మీరు కానీ క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకున్నారంటే 25% ఆన్సర్ వచ్చేసినట్లేనండి. తరువాత రీకలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఇట్ ఫోర్స్ఫుల్లీ ఆన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సింపుల్ మీ యొక్క అండర్స్టాండింగ్ అండి. సరే, ఇవన్నీ మనకి ఎలా ఎక్స్పెక్ట్ చేయగలమంటే మెయిన్ సోర్స్ అండి న్యూస్ పేపర్స్ అండి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్, న్యూస్ పేపర్స్, అలానే టీవీలో వచ్చేటువంటి డిబేట్స్ అనేటువంటివి వెరీ 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 హెల్ప్ఫుల్ అండి. నెక్స్ట్ పేపర్ 3 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది పూర్తిగా డైనమిక్ అండి. మీరు ఒకసారి పేపర్ 1 చూసారనుకోండి, పేపర్ 1లో ఏముందండి? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ అండ్ సొసైటీ. ఈ కాంపోనెంట్స్ అనేటువంటివి స్టాటిక్ అండి. అంటే మీరు ఒకసారి వీటిని ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసుకుంటే, థరోగా ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసుకుంటే
మరలా ఎగ్జామ్ టైంలో మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా డైనమిక్ కాన్సెప్ట్స్. అలానే థర్డ్ పేపర్ కూడా డైనమిక్ కాన్సెప్ట్ అండి. ఇది ఎప్పుడు మీరు చదువుతూనే ఉండాలండి, కరెంట్ ఓరియంటెడ్ ఇవి. అంటే ఎక్కువ టైంని మీరు పేపర్ 2, పేపర్ 3 మీద ఫోకస్ పెట్టాలండి. చూద్దాం ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి ఏమంటాయి. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పర్సిస్టెంట్ హై ఫ్లడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? ఈ మధ్య చూస్తుంటామండి మనం, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరుగుతుందండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆహార ధాన్యాల యొక్క లేక ఆహార పదార్థాల యొక్క ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉందండి. దాని మీద వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. రెండవది వచ్చేసి నార్కో టెర్రరిజం అండి. నార్కో టెర్రరిజం అంటే మారక ద్రవ్యాల స్మగ్లింగ్ అండి. గంజాయి, హెరాయిన్ లాంటివి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారని దాని మీద వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. మూడోది వచ్చేసి ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ క్లీన్ అండ్ సేఫ్ ఫ్రెష్ వాటర్. ఇది ఫ్రెష్ వాటర్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ అండి. వీటిని మీరు డీటెయిల్డ్గా చదువుకోండి. నెక్స్ట్, ఏమేం బుక్స్ చదవాలి, హిస్టరీకి ఏం బుక్స్ చదవాలని మనం ఒకసారి చూసినప్పుడు ఎన్సీఆర్టీ అండి. మేజర్ బుక్స్ ఎన్సీఆర్టీ అందరు చెప్తుంటారండి 6th నుండి 12th క్లాస్ వరకు చదవండి అని. బట్ నేనైతే అలా సజెస్ట్ చేయనండి. ఎందుకంటే 6th నుండి 12th క్లాస్ అంటే ఆ బుక్స్ అన్నీ కూడా పెద్ద మౌంటైన్ అవుతాయండి. అవన్నీ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా మనం ఫీల్ అయిపోతాం, ఇన్ని బుక్స్ నేను చదవాలా అని. కాబట్టి మై సిన్సియర్ అడ్వైజ్ అనేటువంటిది అట్లీస్ట్ 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు చదవండి అండి, టైం ఉంటే. టైం లేదనుకోండి 11th అండ్ 12th క్లాస్ బుక్స్ డీటెయిల్డ్గా చదవండి అండి, అదైనా సరిపోతుంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం అండి, టైం కన్స్ట్రైంట్. ఎన్సీఆర్టీ తర్వాత మిగిలినటువంటిది యాన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి. నెక్స్ట్ నేను పెట్టడం కూడా చాలా తక్కువ బుక్స్ పెట్టానండి. మోడర్న్ హిస్టరీ బై బిపిన్ చంద్ర. నెక్స్ట్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా. సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా. ఈ ఫస్ట్ ఉన్నటువంటి 4 బుక్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మీకు టైం ఉంటే ఈ బుక్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా స్పెక్ట్రమ్ అనేటువంటిది కూడా చదవాలండి. హిస్టరీకి స్పెక్ట్రమ్ అనేటువంటిది వెరీ 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 ప్రామినెంట్ సోర్స్ అండి, కాబట్టి దాన్ని కూడా కవర్ చేయండి. నెక్స్ట్, జాగ్రఫీకి ఏమి చదవాలి ఇక్కడ? ఎన్సీఆర్టీ బుక్స్ అండి 11th క్లాసు అలానే 12th క్లాస్ బుక్స్ పెట్టాను. 11th క్లాస్లో 2 బుక్స్ అండి, 12th క్లాస్లో 2 బుక్స్ అనేటువంటివి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఈ 4 బుక్స్ అనేటువంటివి సరిపోతాయండి మీకు. వాటితో పాటుగా ఇంకా మీరు కొన్ని చూడాల్సినటువంటిది సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ బై ఈ లియాంగ్ అనేటువంటి వెరీ ఫేమస్ బుక్ అండి ఇది. ఈ బుక్ కూడా మీరు చదవాలండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బుక్ జాగ్రఫీకి. నెక్స్ట్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా బై మజీద్ హుస్సేన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చేసిన తర్వాత మీకు ఓవరాల్ జాగ్రఫీ అండి, ఇండియన్ జాగ్రఫీ కాదు, ఓవరాల్ జాగ్రఫీకి ఉంటుంది. బట్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ జాగ్రఫీకే ఉంటుంది. వాటితో పాటు మీరు అట్లస్ అనేటువంటిది కూడా చూడాలి. అట్లస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 13 క్వశ్చన్స్ వస్తాయండి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. ఇదిగో నేను ఇక్కడ పెట్టానండి, ప్రాక్టీస్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ రెగ్యులర్లీ. మినిమం 13 వస్తాయండి. 13 into 2 అంటే 2 మార్క్స్ కదండి ఒక్కొక్క క్వశ్చన్కి, 26 మార్క్స్ వస్తాయండి. 200 మార్క్స్లో 26 అంటే చూడండి ఎంత వ్యాలిడ్ అనేటువంటిది. కాబట్టి అట్లస్ చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా కొన్ని జియోగ్రాఫికల్ టర్మ్స్ ఉన్నాయండి. క్లైమేట్ అంటే ఏంటి, ల్యాండ్ ఫార్మ్స్ ఏంటివి, పాపులేషను, అర్బనైజేషన్ అండ్ రీజనల్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే జాగ్రఫీ పూర్తిగా కవర్ అయిపోతుందండి. ఇప్పుడు మనం పాలిటీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అనేటువంటివి ఏంటో చూద్దామండి. ఇక్కడ పెట్టాను నేను 11th క్లాస్లో ఉన్నటువంటి 2 బుక్స్ పెట్టానండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, అలానే పొలిటికల్ థియరీ అనేటువంటి 2 బుక్స్ కూడా 11th క్లాస్ అండి. ఆల్మోస్ట్ ఇవి సరిపోతాయండి. మీకు ఇంకా టైం ఉంటే 6th, 7th, 8th, 9th, 10th కూడా చూసుకోవచ్చు. బట్ నాట్ మ్యాండేటరీ అండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టైం అండి. నెక్స్ట్, అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ అండి, ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ అండి. దీన్ని ఎలా చెప్తారా అంటే
ఇండియన్ పాలిటీ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి బైబిల్ లాంటిదని చెప్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్స్క్లూజివ్లీ. నెక్స్ట్ డిడి బస్ అండి, ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, డిడి బస్సు ఇది కూడా అండి. రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ థరోలీ, భారత రాజ్యాంగం పట్ల కొన్ని మినిమం ఐడియా ఉండాలండి. ఆర్టికల్స్ ఏంటివి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటివి, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటివో అవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ చదవడం ద్వారా తెలుస్తాయండి. మై సింపుల్ అడ్వైస్ టు ఆల్ ఆస్పిరెంట్స్ అండ్ ద ఆడియన్స్, ప్రతి ఇంట్లో కూడా భారత రాజ్యాంగం అనేటువంటి ఒక కాపీ, ఒక బుక్ ఉండాలండి. భారత రాజ్యాంగాన్ని చదవాలండి. చదివితేనే అసలు ఈ దేశం ఎలా ఉంటుంది, ఈ దేశంలో ఎవరికి ఎలాంటి హక్కులు ఎలాంటి బాధ్యతలు అనేటువంటివి ఉంటాయో తెలుస్తూ ఉంటుంది. మన భారత రాజ్యాంగం అనేటువంటిది కేవలం లీగల్ డాక్యుమెంటే కాదండి, ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అండి. మన యొక్క లైఫ్కి ఎంతో ఉపయోగపడేటువంటి అంశాలు అనేటువంటి రాజ్యాంగంలో ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుక్ని ఇంట్లో పెట్టుకోవడం అనేటువంటిది మంచిదండి. నెక్స్ట్ అప్డేట్ విత్ కరెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ అండి. ఆల్రెడీ నేను చెప్పానేది మీకు, ఇది ప్యూర్లీగా డైనమిక్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్, కనెక్ట్ యువర్ నాలెడ్జ్ ఫర్ ఇండియన్ పాలిటీ టు కరెంట్ అఫైర్స్. దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ టు కవర్ ద కరెంట్ ఇష్యూస్. రీసెంట్గా వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కవర్ చేయడానికి పాలిటీ గురించి సరిపోతుందండి మీకు. తర్వాత ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్లో ఏం చదవాలి? 11th క్లాస్లో ఒక బుక్ అండి, అలానే 12th క్లాస్లో ఒక బుక్. 11th క్లాస్లో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, 12th క్లాస్లో మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి సరిపోతూ ఉంటాయి. నెక్స్ట్ అనదర్ వెరీ ప్రామినెంట్ బుక్ అండి, రమేష్ సింగ్ బుక్ అండి, ఇండియన్ ఎకానమీ. అండ్ అనదర్ బుక్ ఇండియన్ ఎకానమీ బై జయంత్ పరీక్షిత్. ఈ రెండు బుక్స్ కూడా బెటర్ అండి చదవడం అనేటువంటిది. బెటరే కాదండి, కంపల్సరీ చదవాలి కూడా రెండు అనేటువంటిది. తర్వాత న్యూస్ పేపర్స్ అండి, నేను పెట్టాను ఇక్కడ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, అలానే బిజినెస్ స్టాండర్డ్స్ అనేటువంటివి కూడా చూడాలండి. జనరల్గా మనం పేపర్ చదివేటప్పుడు బిజినెస్ న్యూస్ అనేటువంటి చూడమండి. అది తెలుగు పేపర్ కానివ్వండి, ఇంగ్లీష్ పేపర్ కానివ్వండి చూడమని. కానీ మీరు ఇక నుంచి బిజినెస్ పేపర్ చూడడం కూడా అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే యూపీఎస్సీలో అదొక పార్ట్ కదండి, సిలబస్లో ఉంది కాబట్టి. దాని తర్వాత ఎకనామిక్ సర్వే అండి. బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుగా ఎకనామిక్ సర్వేని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని కేంద్ర స్థాయిలో అయితేనేమో, అంటే పార్లమెంట్లో అయితే ఎకనామిక్ సర్వే అంటారు, అదే రాష్ట్ర స్థాయిలో అయితే సోషో ఎకనామిక్ సర్వే అంటారండి. నెక్స్ట్ బడ్జెట్ కూడా చూడాలి మనం. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ప్రిలిమ్స్లో ఉంటాయి, మెయిన్స్లో ఉంటాయి. దెన్ రీడ్ ఎకనామిక్ జనరల్స్. కొన్ని ఎకనామిక్ జనరల్స్ అనేటువంటివి ఉన్నాయండి. అవి వచ్చేసి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అనేది, నెక్స్ట్ యోజన అనేది, దాంతోపాటు కురుక్షేత్ర, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందండి. కురుక్షేత్ర అనేటువంటిది ఈ మ్యాగజైన్స్ కూడా మీరు కవర్ చేస్తే ఎకనామిక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లేనండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఇది హిస్టరీలో భాగం. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఎన్సీఆర్టీ 11th క్లాస్ బుక్స్ అనేటువంటి 2 పెట్టానండి. మీరు ఆ 2 బుక్స్ అనేటువంటి చూసుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, అలానే అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండి. తర్వాత నితిన్ సింఘానియా, ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ బుక్ చదవాలి. అలానే స్పెక్ట్రమ్ అండి, స్పెక్ట్రమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అది చదవాలి. ఈ బుక్స్తో పాటుగా ఇంకా మీరు చేయాల్సినటువంటిది, మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ కళలు ఉన్నాయండి, ఆర్ట్స్ అనేటువంటివి. ఎగ్జాంపుల్ భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, అలానే మ్యూజిక్ సంబంధించినటువంటి హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్, దానికి సంబంధించినటువంటి అవగాహన, ఐడియా కూడా మీకు ఉండాలి. అలానే ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, శిల్పకళ. నెక్స్ట్ నగర కళ అంటే ఏంటి, మొఘల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, అలానే కల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఫెస్టివల్స్, ఇవన్నీ చూడాలి. ఆర్ట్స్ అండ్ పర్సనాలిటీస్, డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఉందండి, జాకీర్ హుస్సేన్ అండి, తబలా చాలా ఫేమస్, ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. అలాంటి అంశాలను కూడా మీరు కవర్ చేయాలి. లాస్ట్గా మ్యూజియంస్ అండ్ ఆర్టిఫాక్ట్స్ అనేటువంటిదిగా మీరు మ్యూజియంస్, అలానే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేటువంటివి కూడా చూడాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలామందికి ఇది డ్రాబ్యాక్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. కారణం ఏంటంటే మనకి స్పెసిఫిక్గా ఒక బుక్ అనేటువంటిది లేదండి అకాడమిక్స్లో. సైన్స్ అండ్ టెక్నాలజీకి జనరల్గా మనకేముంటుందా అంటే సైన్స్ అనేటువంటి బుక్స్ ఉంటాయి కానీ స్పెసిఫిక్గా లేవు. కాబట్టి మీరు దీనికి ఎక్కువ టైం కేటాయించాలి. రీసెంట్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. నియర్లీ
17 to 23 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ ఇక్కడ పెట్టాలి. ఇది పూర్తిగా డైనమిక్ కాన్సెప్ట్ అండి. కాబట్టి మీరు 6th నుండి 12th క్లాస్ వరకు చదవడం బెటర్ అండి ఎన్సీఆర్టీ బుక్స్. వాటితో పాటుగా ఇంకా మీరు కొన్ని అదర్ సోర్సెస్కి వెళ్ళాలండి. అంటే లిటరల్ సోర్సే కాకుండా, బుక్సే కాకుండా మిగిలినటువంటి అవేంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. ఇస్రోకి సంబంధించినటువంటి వెబ్సైట్, అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్కి, డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ లైక్ ఇస్రో, డిఆర్డిఓ, సిఎస్ఐఆర్, ఐసిఎంఆర్, ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ నుండి లేటెస్ట్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. వాటి తర్వాత ఇంకా మీరు అడ్వాన్స్మెంట్, రీసెంట్గా జరిగినటువంటి అడ్వాన్స్మెంట్ ఇష్యూస్ ఇన్ బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, వ్యాక్సిన్స్ అండ్ రీసెంట్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ తీసుకున్నటువంటి రీసెంట్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు గవర్నమెంట్ యొక్క హెల్త్ స్కీమ్స్ అనేవి. తరువాతది ఎథికల్ ఆస్పెక్ట్ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మానవ జీవితం మీద ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని ఇచ్చామండి. ప్రైవసీ కన్సర్న్స్ అండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రైవసీ అనేటువంటి బిగ్ ఇష్యూ అయిపోయిందండి. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ ఎథిక్స్, బయోటెక్నాలజీ వర్సెస్ ఎథిక్స్ అనేటువంటిది. అలానే ద ఇంపాక్ట్ ఆఫ్ ఆటోమేషన్ ఆన్ ఎంప్లాయ్మెంట్. ఆటోమేషన్ అంటే మనకు వచ్చింది కంటే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. దాని ద్వారా ఉద్యోగాలు పోతాయా లేకుంటే ఎక్కువ ఉద్యోగాలు అనేటువంటి క్రియేట్ అవుతాయా అనేటువంటి ఒక డైలమా ఉందండి. అది కూడా మీరు చర్చించాలి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ అనేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా వాడుకొని గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ఇస్తూ ఉంది. అలానే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏంటివి, అలానే ఎకనామిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీరు ఎస్ఎన్టీలో కవర్ చేయాలి. మరీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. దీనికి ఏం చదవాలి అంటే దీనికి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అండి. 2 బుక్స్ సరిపోతాయండి ఎన్సీఆర్టీవి. అవి 7th క్లాస్ బుక్ అండ్ 11th క్లాస్ బుక్. వీటితో పాటు మెయిన్గా 2 ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఉన్నాయండి. డౌన్ టు ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఈ 2 మ్యాగజైన్స్ కూడా కంపల్సరీ కవర్ చేయాలండి. టైం ఉంటే 2 కవర్ చేయండి. ఒకవేళ టైం లేకుంటే డౌన్ టు ఎర్త్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ మ్యాగజైన్ అండి. దాంతోపాటు గవర్నమెంట్ వెబ్సైట్స్ అండి, మినిస్ట్రీస్ యొక్క వెబ్సైట్స్, అలానే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఎట్సెట్రా, ఇవన్నీ వైల్డ్ లైఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా వెబ్సైట్ నుండి లేటెస్ట్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి, పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఉంటాయండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలు. ప్యారిస్ అగ్రిమెంట్ అండి, కంపల్సరీ ఈ ఇయర్ క్వశ్చన్ వస్తుంది దీనిలో. ఎందుకంటే 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ అండి. దీన్నే మనం కోప్ అంటూ ఉంటారు. రీసెంట్గా మీరు పేపర్లో కూడా చూస్తుంటారు కోప్ 29. కోప్ 29 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండి. ఐ థింక్ ఇది అబుదాబి యొక్క క్యాపిటల్ అయినట్లు లేదండి, అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి బాకులో జరిగిందండి. సబ్జెక్టెడ్ టు కరెక్షన్ దిస్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అండి ఎందుకు ఇంపార్టెంట్ అండి? కొత్తగా అమెరికా ప్రెసిడెంట్గా వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికా విరమించుకుంటుందని ప్రకటించారండి. అది అలానే ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ ఇష్యూస్, ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్, పబ్లిక్ హెల్త్, ఇవన్నీ చూసుకోవాలి. వాటితో పాటుగా గవర్నమెంట్ యొక్క ప్లాన్స్ అనేటువంటివి కూడా చూడాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎన్టీ అండ్ ఎకాలజీ ఎన్వైరన్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ పేపర్, జనరల్ స్టడీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ 3 పేపర్స్ మనం డిస్కస్ చేసామండి. ఆ 3 పేపర్స్లో కూడా యాస్పిరెంట్ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అదే 4th పేపర్ అయినటువంటి ఎథిక్స్ పేపర్లో ఎథికల్ వాల్యూస్ని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సి స్పెసిఫిక్ సిలబస్ అనేది మెన్షన్ చేయలేదండి ఎథిక్స్ కోసం. కానీ మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం క్వశ్చన్స్ని 2గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి థియరిటికల్ పార్ట్, 2 కేస్ స్టడీస్ అనేటువంటిది. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ కేస్ స్టడీస్. కేస్ స్టడీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక పారాగ్రాఫ్ ఇస్తారండి. ఎగ్జాంపుల్ ఆ పారాగ్రాఫ్లో ఏముంటుందంటే, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, లేకుంటే ఐపీఎస్ ఆఫీసరు, మీకు జిల్లాలో పోస్టింగ్ వచ్చింది,
ఆ జిల్లాలో నాటుసారా అనేటువంటిది లేకుంటే ఇతర రకాలైనటువంటి ఈ అరాచకాలు లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయండి. వాటిని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనేటువంటిది ఈ కేస్ స్టడీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి. నౌ కమ్ టు థియరిటికల్ పార్ట్. ఈ థియరిటికల్ పార్ట్లో ఏం టెస్ట్ చేస్తారంటే క్యాండిడేట్ యొక్క ఎథికల్ వాల్యూస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ మోరల్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ దట్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ని ఎలా అప్లై చేస్తారు ప్రాక్టికల్ లైఫ్లో అనేటువంటిది ఎథిక్స్ పేపర్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ రెఫరెన్స్ బుక్స్ ఏంటివని మనం చూసినప్పుడు ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. నంబర్ 1 మహాత్మా గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కంపల్సరీ చదవాలండి ఇది. రెండవది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ అండి, ఏఆర్సి అంటారు దీన్ని. ఈ రిపోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, మీరు అదంతా కవర్ చేయలేరు. కాబట్టి ఇంట్రడక్షన్ కంక్లూజన్ చదవండి సరిపోతుంది మీకు. నెక్స్ట్ అనదర్ బుక్ అండి, ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ బై నందకిషోర్ అండ్ సంతోష్ అజ్మేర్ అనేటువంటి వారు. ఇది టాటా మెగ్రహెల్ పబ్లిష్ చేసినటువంటిది. ఇది కూడా చాలా వాల్యుబుల్ అండి. నెక్స్ట్ మనం యూపీఎస్సి మెయిన్స్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నవండి, అవేంటివో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ మేడ్ ఇన్ ఇండియా టెలివిజన్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ చూడడం ద్వారా మనకి భారతదేశం యొక్క ఇదిగండి ఇండియన్ పాస్ట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండియా టు ద వరల్డ్, అంటే భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, అలానే భారతీయ సంస్కృతి విజ్ఞానం అనేటువంటిది ప్రపంచానికి ఏ విధమైనటువంటి మార్గదర్శకంగా నిలిచింది అనేది ఈ ప్రోగ్రాంలో ఉంటుంది. తర్వాతది వెరీ వెరీ వాల్యుబుల్ సోర్స్ అండి, రాజ్యసభ టీవీ. మీరు ఎంతమంది రాజ్యసభ టీవీ వాచ్ చేస్తున్నారో నాకు తెలియదండి, నేను మాత్రం రెగ్యులర్గా వాచ్ చేస్తాను. ఈ రాజ్యసభ ఛానల్లో రాజ్యసభ టీవీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి సంవిధాన్ అనేటువంటిది, రెండవది ఇండియాస్ వరల్డ్, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది. పాలసీ వాచ్, గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటివి. సైన్స్ మానిటర్, ఎస్ఎన్టీకి యూజ్ఫుల్గా ఉంటుంది. స్టేట్ ఆఫ్ ద ఎకానమీ, ఎకనామిక్స్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రోత్ అన్ని గురించి ఉంటుంది. లాస్ట్ వన్ సెక్యూరిటీ స్కాన్ అనేటువంటిది, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అండి వర్డ్ లిమిట్ అనేటువంటి, అసలు ఎన్ని వర్డ్స్ ఉంటాయి ఇది చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి. జనరల్గా యూపీఎస్సీ అంటే అమ్మో ఇది పెద్ద మార్థాన్ జర్నీ, నేను ఎక్కడ చేయగలుగుతాను అనుకుంటూ ఉంటారండి. అలా ఏమీ లేదండి. యూపీఎస్సీ అనేటువంటిది కరెక్ట్గా కానీ చదవగలిగితే ఈజీయేనండి క్రాక్ చేయడం అనేటువంటిది. ఒక స్ట్రాటజీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి యూపీఎస్సీ ప్రిపరేషన్కి, లేకుంటే హౌ టు క్రాక్ ద యూపీఎస్సీ అనేటువంటిది. మనం చిన్నప్పుడు వినుంటామండి తాబేలు కుందేలు కదండి, అందరికీ తెలుసుంటుంది స్కూల్ డేస్లో. హేర్ అండ్ టాట్రాయిస్ స్టోరీ అనేటువంటిది. ఈ స్టోరీలో చివరికి ఎవరండి విన్నర్ అనేటువంటి వారు, విజేతగా వచ్చినటువంటి వారు ఎవరు? తాబేలండి. టాట్రాయిస్ వస్తుంది. నిజంగా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి టాట్రాయిస్ ఎలా అవుతుందని. కానీ దాని యొక్క సక్సెస్ వెనుకున్నటువంటి మంత్రం ఏంటండి? కుందేలులాగా అది గంతులు వేయలేదండి, పరిగెత్తలేదండి, నెమ్మదిగా నడుస్తూ ఉందండి. బట్ తన జర్నీని మాత్రం ఎప్పుడు ఆపల. షీ కంటిన్యూడ్ హర్ జర్నీ అంటిల్ రీచ్డ్ ద ఫైనల్ డెస్టినీ. కాబట్టి అది మనకు ఉండాల్సినటువంటిది. 1 year కావచ్చు, 2 years కావచ్చు, 1 attempt కావచ్చు, 2 attempt కావచ్చు, 3 attempts కావచ్చు, ఎన్ని అటెంప్ట్స్ అయినా కావచ్చు. బట్ గుర్తుంచుకోండి, ఇంకా నీకు ఛాన్స్ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది గుర్తుంచుకొని ప్రిపేర్ అవ్వండి, ఈజీగా క్రాక్ చేస్తారండి. అంతేగాని ఏదో టాపర్ 90%, 95% వచ్చినటువంటి వాళ్ళు యూపీఎస్సీ చేయగలుగుతారు, అలాంటి అపోహలు ఏమీ వద్దండి. అందుకనే దీని క్వాలిఫికేషన్ కూడా డిగ్రీయేనండి. యూపీఎస్సీ రాయడానికి ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ చదివినా సరిపోతుందండి, మీకు మినిమం డిగ్రీ ఉంటే చాలు. అలానే ఎగ్జామినేషన్ ఫీజు కూడా 100 రూపీసే ఉంటుందండి. కారణం ఏంటి? యూపీఎస్సీ అనేది అదేదో పెద్ద హై ప్రొఫైల్ ఎగ్జామినేషన్ కాదు, అందరికీ అందుబాటులో ఉంటుంది అనేటువంటి అంశాన్ని తన ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి తెలియాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరుగుతుంది. నేను తర్వాత మరొక వీడియోలో యూపీఎస్సీ ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేటువంటి పెడతానండి, అవి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్డ్ లిమిట్ చూద్దామండి. మెయిన్స్లో జిఎస్ పేపర్ 1, 2 and 3 మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అండి. ఆ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మన ప్రతి పేపర్లో కూడా 1, 2, 3 పేపర్స్లో ప్రతి పేపర్లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి.
ఈ 20 క్వశ్చన్స్ 2 సెగ్మెంట్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ 10 మార్కర్స్ అండి. ప్రతి క్వశ్చన్ కూడా మనం 150 వర్డ్స్తో రాయాలి. 10 క్వశ్చన్స్ అండి, 10 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు అండి. ప్రతి క్వశ్చన్కి కూడా 150 పదాలు రాయాలి. టోటల్గా ఎన్ని పదాలండి? 150 సారీ 1500 వర్డ్స్. అలానే మరొక 10 క్వశ్చన్స్ అనేటువంటివి 15 మార్కర్స్ ఉంటాయండి, 250 వర్డ్స్ అనేటువంటిది. టోటల్గా 2500 పదాలండి. ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది 4000 పదాలు, 4000 వర్డ్స్. ఎన్ని మార్క్స్ వస్తాయండి? 10 × 10 100, 10 × 15 115, టోటల్ 250 మార్క్స్ అండి. ప్రతి పేపర్ కూడా 250 మార్క్స్ ఉంటుంది. అలానే 400 వర్డ్స్, 4000 వర్డ్స్ అంటే అండి. ఇప్పుడు నేను ఈ 4000 వర్డ్స్ని డీకోడ్ చేస్తున్నాను చూడండి అండి. ఐ టేక్ ఎగ్జాంపుల్ అండి, పేపర్ 2 అండి, జిఎస్ పేపర్ 2 తీసుకున్నా. జిఎస్ పేపర్ 2లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయండి. కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ అండ్ గవర్నెన్స్, ఇవి ఉన్నాయండి. 5 కాంపోనెంట్స్ అండి. ఈ 5 కాంపోనెంట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని పదాలు ఉంటాయండి? మొత్తం 4000 పదాలండి. ఇప్పుడు ఈ 4000 పదాలని 5 కాంపోనెంట్స్ తోటి నేను డివిజన్ చేస్తున్నాను అండి. అప్పుడు ఎన్ని వస్తున్నాయండి? ఒక్కొక్క కాంపోనెంట్కి 800 పదాలండి, 800 వర్డ్స్ సుమారుగా, లేదా ఒక 1000 వర్డ్స్ అండి సుమారుగా వచ్చేటువంటిది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 1 ఇయర్ ప్రిపరేషన్ కానీ 2 ఇయర్స్ ప్రిపరేషన్ కానీ నువ్వు ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అయ్యావనుకోండి ఎగ్జాంపుల్కి, మీరు ఈ సంవత్సరం 2 సంవత్సరాల ప్రిపరేషన్లో 1000 వర్డ్స్ రాయలేమంటండి మనం ఇండియన్ హిస్టరీ మీద. అలా ఇండియన్ పాలిటీ మీద 1000 రాయలేమా? చూడండి ఎంత ఈజీగా ఉంటుంది అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది. ఇది చాలా ఈజీ అండి, మరీ చెప్తున్నాను. అయితే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాలండి, ఒక ప్లాన్తో వెళుతూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది చూసిన తర్వాత ఇంకా మీకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు ఏంటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేటువంటిది. టోటల్ మెయిన్స్ ఎగ్జామ్ అండి 1750 మార్కులకు ఉంటుందండి. తర్వాత ఇంటర్వ్యూ అనేది 275 మార్కులకు ఉంటుంది. టోటల్ వచ్చేసి 2025 మార్కులు అండి. ఈ 2025 మార్కుల్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది? ఇది ఫైనల్ టచ్ అండి. చూడండి ఇక్కడ నేను 2023 రిజల్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు అందిస్తున్నానండి. ఇక్కడ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి, జనరల్ స్టడీస్ అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఎన్ని ఉంటాయండి? పేపర్ 1 ఉంటుందండి. పేపర్ 1లో ఎన్ని మార్క్స్ ఉంటాయండి? 200 మార్క్స్ అనేటువంటివి పేపర్ 1లో ఉంటాయి మనకి. పేపర్ 2 ఏంటండి? సీసాట్ పేపర్, చెప్పాను అది మీకు క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఈ సీసాట్ పేపర్ని తీసండి, ఇక్కడ ఇచ్చాను చూడండి. సీసాట్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలండి? 33% వస్తే సరిపోతుందండి. సీసాట్ మార్క్ ఇక 33% అంటే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమ్స్లో మనకి పేపర్ 1లో అవుట్ ఆఫ్ 200లో ఎన్ని వస్తే మెయిన్స్కి ప్రమోట్ అయ్యారు వాళ్ళు? ఇక్కడ చూడండి, జనరల్ అంటే 75 మార్కులు అండి. అంటే 75 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యారండి. అలానే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అన్ని సెక్షన్స్ నేను ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అండి. మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ అండి? 1750 మార్కులు. ఈ 1750 మార్కుల్లో 741 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు, అంతవరకు వచ్చినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారండి. ఇంకా చూస్తే ఇక్కడ మనకి కొన్ని డిజబిలిటీస్తో ఉన్నటువంటి వారికి 400, 396. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. చూడ్డానికి మనకి 2025 మార్కులు, అమ్మో ఇదేదో పెద్ద కొండలా ఉంది, ఇట్స్ జస్ట్ లైక్ ఏ మౌంటైన్ ఆఫ్ పీక్ ఆఫ్ ఎవరెస్ట్ అనుకుంటామండి. కానీ మనం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ మౌంట్ ఎవరెస్ట్ను కూడా మనం ఎక్కగలమండి. ఆల్రెడీ ఎక్కి నిరూపించారు కదండి. అదేవిధంగా ఇది డీకన్స్ట్రక్ట్ చేసి చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. ఇట్స్ నాట్ హార్డ్, ఇట్స్ నాట్ హారిబుల్ అండి. ఇట్ కెన్ బి అచీవ్డ్ అండ్ ప్రూవ్డ్. సో ఫైనల్గా ఇంటర్వ్యూస్తో కూడా తీసుకుంటే 500 ఇంటర్వ్యూస్తో తీసుకొని చూసినప్పుడు మనకి 953 మార్కుల వరకు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, 2025 ఎక్కడ, 2025 మార్క్స్ ఎక్కడ, 953 ఎక్కడ, అంటే నియర్లీ మనకి అట్లీస్ట్ టోటల్గా ఎవ్రీ స్టెప్ అండి 45% లేక 50% మార్క్స్ అనేటువంటివి స్కోర్ చేయగలిగితే, ఇది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, మీకు కంపల్సరీగా ఏదో ఒక జాబ్ అనేటువంటిది కంపల్సరీ వస్తుందండి, షూర్. బట్ సార్ ఐఏఎస్, కొంతమందికి డౌట్ ఉంది, సార్ ఐఏఎస్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, ఐపీఎస్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలని. జస్ట్ ఒక ఐడియాతో చెప్తానండి.
ఫస్ట్ 100 ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఐఏఎస్ ఇస్తారండి. తర్వాత 500 ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి వాళ్ళకి ఐపీఎస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నాకున్నటువంటి అవగాహన అండి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ గురించి. మీకున్నటువంటి చాలా డౌట్స్ అనేటువంటివి క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఏంటివంటవి, సార్ ఎన్ని అటెంప్ట్స్ ఉంటవి, ఏజ్ ఎంత, రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటాయా మనకి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి నాకు తెలుసు. అవన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. కాకుండా అది ఇంగ్లీష్లో ఉంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేకుంటే నేను మరొక వీడియోని చేయడం అనేటువంటి జరుగుతుంది. నేను చేసినటువంటి ప్రయత్నం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. విషింగ్ యూ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.